డాక్టర్, ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవరు నాకు తెలియదు డాక్టర్. అలా అంటే ఎలా కుదురుతుందమ్మా? అసలు ట్రీట్మెంటే చేయకూడదు, కానీ చేశాను. అతని ప్రాణాలు కాపాడాలి అంటే ట్రీట్మెంట్ ఒక్కటే సరిపోదు, బ్లడ్ కూడా కావాలి. బ్లడ్ లేకపోతే అతను బ్రతకడం చాలా కష్టం. ఆయన బ్లడ్ గ్రూప్ ఏంటి డాక్టర్? బి పాజిటివ్ అమ్మా. నాది సేమ్ బ్లడ్ గ్రూప్ డాక్టర్. నా బ్లడ్ తీసుకోండి. సిస్టర్, లోపలికి తీసుకువెళ్ళండి. రండి మేడం. ఇంతకీ ఆ ఎర్ర బస్సు ఎక్కడ? ఇంకా కాలేజ్ రాలేదు. ఇంకా రాలేదా? ఒక్క నిమిషం సిస్టర్. చెప్పండి మధుబాబు. ఈ మెంటల్ ఎక్కడున్నావు? ఇప్పటి వరకు కాలేజీకి కూడా రాలేదు, క్లాస్ కూడా స్టార్ట్ అవబోతుంది. అయ్యో సారీ మధుబాబు, నేను హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో ఉన్నావా? కొంపదీసి మళ్ళీ యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ కాదు మధుబాబు, కత్తితో పొడిశారు. ఏముంటున్నావు? కత్తితో పొడిచారా? అయ్యో నన్ను కాదు. సరే ఉండండి మధుబాబు, నేను అర్జెంటుగా బ్లడ్ డొనేట్ చేయాలి. ఆ తర్వాత పెద్దయ్య గారికి ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్తాను. ఎర్ర బస్సు, ఆ పని మాత్రం చేయొద్దు. హాస్పిటల్కి నేనే వస్తాను. తాతయ్య వాళ్ళకి విషయం తెలియకూడదు. తెలిసిందంటే నేనే ఏదో చేశాను అనుకుంటారు. నేను అక్కడికి వస్తున్నాను. సరే మధుబాబు రండి. సరే, ఇంతకీ ఏ హాస్పిటల్? నార్సింగ్ ప్రభుత్వ ఆసుపత్రి. సరే వస్తాను. సరే మధుబాబు. త్రిష, ఈ పిచ్చిది మళ్ళీ బ్లడ్ గిడ్డ ఉంటుంది, నేను వెళ్ళి చూసి వస్తాను. ఈలోపు క్లాస్లో మేనేజ్ చేయి, ఓకేనా? మ్యాడీ ఏంటి అలా కొట్టేశాడు? ఇదంతా ఆ పల్లెటూరి బయటి వల్లనే జరిగింది. దాన్ని ఊరికి వదిలిపెట్టను. దెబ్బకి దెబ్బ కొడతాను. ఈసారి నేను యాక్సిడెంట్ కాదు, దానంతటా అదే తన ప్రాణాలు తీసుకునేలా చేస్తాను. ఆ టైం కోసం ప్రేమగా వెయిట్ చేస్తాను. రండ్రా, మేడం వచ్చారు. నమస్తే మేడం. అతన్ని చంపమని నీకు చెప్పానా? మేడం, అతన్ని జాగ్రత్తగానే తీసుకొద్దాం అనుకున్నాం, కానీ అతను మా మీద అటాక్ చేశాడు మేడం. ఆ స్ట్రగుల్లో పొడి చేశాను మేడం. ఇంతకీ అతను ఎక్కడున్నాడు? అతన్ని కాపాడిన అమ్మ ఎక్కడుంది? రండి మేడం, చూపిస్తాను. ఈ రూమ్లోనే ఉన్నాడు మేడం. అమ్మా, అమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకో. అమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా, కొంచెం పుష్ చేయి. నీకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. నర్స్, తల్లికి బిడ్డను చూపించు. అలాగే డాక్టర్. మేడం చూడండి మేడం. ఈ బిడ్డను తీసుకెళ్ళిపోండి. ఎక్కడికి మేడం? ఎక్కడికైనా పర్వాలేదు, నాకంటే కనిపించినంత దూరంగా తీసుకెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నారు మేడం? నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను.
ఎంత కావాలంటే అంత ఇస్తారా? ఇస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను. తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. ఖచ్చితంగా తను నన్ను వెతుక్కుంటూ వస్తాడు. నా కోసం కాకపోయినా తన బిడ్డ కోసమైనా వస్తాడు. తన బిడ్డ కనిపించకపోతే ఊరు కూడా తన బిడ్డని అడ్డం పెట్టుకొని శాశ్వతంగా నా నుండి తనని దూరం చేస్తాను. సిస్టర్, మెటర్నిటీ వార్డ్ ఎక్కడ? అటువైపు సార్. థ్యాంక్ యూ. ప్రియా, ప్రియా, హే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? బిడ్డ ఎక్కడుంది? ఏ బిడ్డ? మన బిడ్డ. మన బిడ్డ ఎక్కడుంది ప్రియాంవద? నా పేరు పలికే అర్హత కూడా నీకు లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రియాంవద, నా బిడ్డ ఎక్కడుందో ఏం చేసావో చెప్పు. డాక్టర్, 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 బిడ్డనేం చేసావని అడుగుతుంటే డాక్టర్ని ఎందుకు పిలుస్తున్నావు? డాక్టర్, నా బిడ్డ నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతాను. డాక్టర్, డాక్టర్, ప్రియాంవద, డాక్టర్, అరవకు ప్లీజ్. డాక్టర్, ఏమైంది? డాక్టర్, ప్రియాంవద, నా బిడ్డ, ఏమైందమ్మా? డాక్టర్, నా బిడ్డ, నా బిడ్డ, డాక్టర్, నా బిడ్డ, ఏమైంది? డాక్టర్, నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు. డాక్టర్, నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు. నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు. ఇన్స్పెక్టర్, ఇతను నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు. ఇన్స్పెక్టర్, ఇతను నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు. దయచేసి నా బిడ్డ నాకు అప్పచెప్పండి. ఇన్స్పెక్టర్, నాకే పాపం తెలియదు ఇన్స్పెక్టర్. నేను నా బిడ్డ కోసమే ఇక్కడికి వచ్చాను, కానీ ఆ తర్వాత సిస్టర్, ఏంటి చూస్తున్నావు? చెప్పండి. సార్, సార్, ఈయన బిడ్డను తీసుకెళ్లడం నేను చూశాను సార్. వద్దు వద్దు అంటున్నా వాళ్ళ బంధువులకి ఇచ్చి పంపించేశాడు సార్. కానిస్టేబుల్స్, ఇతన్ని తీసుకెళ్ళండి. ఇన్స్పెక్టర్, పదవయ్యా. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. పద. నా బిడ్డని వీళ్ళే మాయం తీసుకెళ్ళండి. చేశారు. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, రావయ్యా. నేను చెప్పేది వినండి. నడు. ఇన్స్పెక్టర్, నన్ను నమ్మండి. పద, ఏం కాదు మేడం, ఏడవకండి. తీసుకురండి. నా మాట వినండి, నేను చెప్పేది నిజం ఇన్స్పెక్టర్. నడు. సార్, రమ్మంటుంటే. నన్ను నమ్మండి.